న్యూస్. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం రోజు మారేడుపల్లిలోని తన ఇంటి ముందు వినాయకుడి విగ్రహ నిమజ్జనం వాహనాలను ప్రారంభించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రింద ఫ్రీడమ్ ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో రూపొందించిన 3 వాహనాలను టీఎస్ ఫుడ్ చైర్మన్ రాజీవ్ సాగర్ తో కలిసి ఆయన ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంపు మండలంలో సరైన వైద్యం అందక జ్వరంతో బాలిక మృతి చెందింది. చింతూరు మండలం కుయుగూరు గ్రామానికి చెందిన కారం సంధ్య తండ్రి యేసుబాబు మాజీ సర్పంచ్ సంధ్యకు నిన్న జ్వరంతో పాటు వాంతులు అవుతుండగా రాష్ట్ర సరిహద్దు తెలంగాణలోని భద్రాచలం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 12 గంటలకు ఆ బాలిక మృతి చెందింది. హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై గత అర్ధరాత్రి పెను ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సు టైర్ బ్లాస్ట్ అయింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికుల్ని బస్సు దించడంతో అంతా సేఫ్ అయ్యారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పెద్దవాడ వద్ద కర్నూలు నుండి ఉలవపాడుకు గ్యాస్ సిలిండర్ లోడ్ వెళ్తున్న లారీ ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. లారీ డ్రైవర్ అప్రమత్తమై బయటకు దూకాడు. మంటల్లో లారీతో పాటు 306 గ్యాస్ సిలిండర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. కర్నూలులో పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా జల్సా సినిమా స్పెషల్ షో ప్రదర్శన చేస్తామని థియేటర్ పోస్టర్ వేయడంతో కొంతమంది టికెట్లు కొనుగోలు చేశారు. థియేటర్ కు సరిపడా టికెట్లు అమ్ముడుపోక షో రద్దు చేయడంతో థియేటర్ పై అల్లరి మూకలు దాడి చేశారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం విజయరాయిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. బైక్ ఢీకొన్న ఘటనలో ఇరు వర్గాలు పరస్పర దాడులు చేసుకున్నారు. బాధిత వర్గంలో టీడీపీ కార్యకర్త ఉండడంతో వివాదానికి రాజకీయ రంగు పూసుకుంది. విజయరాయి గ్రామంలో రోడ్డుపై బాధితులు టీడీపీ కార్యకర్తలు బైఠాయించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో గురువారం రాత్రి ఒక వ్యాపారవేత్త గుడివాడ సాయి మన్మడు అగస్త్య కిడ్నాప్ కలకలం సృష్టించింది. నర్సాపురం పట్టణంలో కారులో బాలుని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లు బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రి మల్లారెడ్డికి మేడ్చల్ విలేకరుల నిరసన సెగ తగిలింది. మేడ్చల్ పట్టణంలో ఆసరా పెన్షన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సభా వేదిక ముందు నేల మీద కూర్చొని విలేకరుల నిరసన తెలిపారు. ఇళ్ల స్థలాల విషయంలో విలేకరులు నష్టపోయి 2 సంవత్సరాలు గడుస్తున్నా విలేకరులకు న్యాయం చేస్తానని మంత్రి మల్లారెడ్డి కాలం పొడిగించడమే తప్ప తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఈ రోజు ఉదయం ఆలయంలో ఏర్పాటు చేసిన నూతన ధ్వజస్తంభంపై మూషిక పటాన్ని ఎగురవేసి ధ్వజారోహణం నిర్వహించి స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. మెదక్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో దంపతుల హత్యపై ఎస్పీ ప్రియదర్శిని ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గత నెల 23న మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని పైతర గ్రామంలో దంపతులు లక్ష్మారెడ్డి లక్ష్మమ్మలు దారుణ హత్యకు గురికాగా మృతురాలి కుటుంబీకులు కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. నారా లోకేష్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విమర్శించే స్థాయి లేదని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన బంగారుపాలెం మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. స్థాయిని మరిచి విమర్శించడం సరికాదని పూతలపట్టు మండలం వేపనపల్లి గ్రామంలో ఏం జరిగిందో వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలన్నారు. హైదరాబాద్ చాత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక విగ్రహాల వద్ద పూజలు నిర్వహించుకోవడానికి భక్తుల్లో ధైర్యాన్ని కల్పించడానికి స్థానిక పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ పోలీసులు చాత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతూ గణేష్ మండపాల వద్ద శాంతియుత వాతావరణంలో పండుగ చేసుకోవాలని ఆయన కోరారు. వినాయక ప్రతిమల నిమజ్జనాలకు విశాఖ జీవీఎంసీ సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు బెంగళూరు, కలకత్తా, మద్రాస్ లాంటి మహానగరాల్లో అమల్లో ఉన్న తాత్కాలిక వినాయక విగ్రహ కేంద్రాలను జీవీఎంసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ తాత్కాలిక వినాయక నిమజ్జన కేంద్రాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి అక్కడి విగ్రహాల నిమజ్జనం చేసేలా జీవీఎంసీ చేసిన ఏర్పాట్లకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. నందిగాంలో ఘనంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 13వ వర్ధంతి జరిగింది. ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గాంధీ సెంటర్లో మహానేత విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చిత్రపటానికి మరియు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్పేట్ మండలంలోని మిట్టపల్లి గ్రామంలో ఆసరా పెన్షన్లను పంపిణీ చేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పాల్గొన్నారు.
పెన్షన్ విద్రోహ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా మందమరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట పీఆర్టీయూ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టి ఎంఆర్ఓ సంపతి శ్రీనివాస్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. మంచిర్యాల జిల్లా మందమరిలో గనుల ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆపేది లేదని టీబీజీ కేఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు. విశాఖలో పవన్ ఫ్యాన్స్ హల్చల్ చేశారు. పవన్ మూవీ ప్రత్యేక షోలను ఎంజాయ్ చేస్తూనే నానా హడావిడి చేసి థియేటర్లో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా నేతల మూవీలు రీ రిలీజులతో థియేటర్లో అభిమానులతో కోలాహలంగా మారాయి. అమరావతితో పాటు పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ నేతలు పాల్గొన్నారు. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భారత అమ్ముల పొదిలోకి చేరింది. బాహుబలి యుద్ధ నౌకగా పేరుగాంచిన ఐఎన్ఎస్ విక్రాంత్ రాకతో హిందూ మహాసముద్ర జలాల్లో గస్తీ మరింత పటిష్టం కానుంది. తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలోని బిగ్నూర్లో రేషన్ షాప్ ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ పై ఆమె తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉచిత రేషన్ బియ్యంలో కేంద్ర వాటా ఎంత, రాష్ట్ర వాటా ఎంత అని కలెక్టర్ ను నిర్మల ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు లేవని గత 2 రోజులుగా ఆందోళన చేసిన నేపథ్యంలో జిల్లా విద్యా అధికారి సుశీధర్ రావు స్పందించారు. ప్రిన్సిపల్ సరస్వతి మరో 2 సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విశాఖలో దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్కే బీచ్ సమీపంలో ఉన్న విగ్రహానికి పలువురు నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. మరోవైపు విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ పార్టీ కార్యాలయంలో సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం జరిగింది. 3000 మంది కౌలు రైతుల కుటుంబాలను జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదుకోవడం అభినందనీయమని జనసేన పీఎస్సీ సభ్యులు కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా కాకినాడ జిల్లా కరప గ్రామంలో గల చిరంజీవి కళ్యాణ మండపంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను మండల జనసేన పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా విలియంపేట బలుసుపాడు రోడ్డు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు రాష్ట్ర ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యులు సామినేని ఉదయభాను పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆనంద్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తన దృష్టికి డ్రైనేజ్ సమస్య తెచ్చిన డ్రైనేజ్ సమస్యపై స్పందించి వాటర్ వర్క్స్ ఇన్స్పెక్టర్ తో కలిసి కార్పొరేటర్ శ్రీ జరిపోతుల ప్రభుదాస్ పరిశీలించారు. అనంతరం ప్రభుదాస్ మాట్లాడుతూ విజయ్ కుమార్ చారి తన దృష్టికి తెచ్చిన డ్రైనేజీ సమస్యపై తగు పరిష్కారం చేస్తామని అన్నారు.